హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైమ్ అయితే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ గురించి పార్ట్ 1 వీడియో అయితే చేశాము. కొంచెం లేట్ అయినా కూడా పార్ట్ 2 వీడియోతోటైతే నేనైతే మీ ముందుకొచ్చేసాను. స్వామివారిని చూసారా? అసలెంత అద్భుతంగా ఉన్నారు అంటే, ఇక ఈ ఆలయం గురించి మనం ఒక్కసారి తెలుసుకున్నట్టయితే, స్వామివారి యొక్క దివ్య దర్శనం మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుందో తెలుసా? నిజంగా చెప్తున్నాను. ఒక్కసారి స్వామివారిని చూడంగానే ఆ లోపల ఉన్నటువంటి ఆ రాతి శిల్పాలను చెక్కిన విధానం కానీ, అసలు నార్మల్‌గా లేదండి టెంపుల్ మొత్తం. సో, బయటికొచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ ఒక చెట్టుకి అట్లా చిన్న పిల్లలవి డ్రెసెస్ పుట్టెంటుకలు తీస్తారట ఇక్కడ. తీసిన తర్వాత వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు గూడా అక్కడే వాళ్ళు చుట్టి ఇట్లా కట్టేస్తారట. తర్వాత అదే గుమ్మం నుంచి బయటకొచ్చినప్పుడు స్వామివారి పాదాలు చూసారా? అంటే అప్పట్లో అంత పెద్ద పాదాలైతే స్వామివారికి అక్కడ ఉన్న ఆజానుబాహులు అంటారు కదా! అది ఈ పాదం చూస్తే నాకైతే అనిపిచ్చింది. ఇక ఈ ఆలయం సుమారుగా 11వ శతాబ్దానికి చెందిందని భావిస్తున్నారు. కళ్యాణ చాళుక్య రాజు త్రైలోక్య మల్ల సోమేశ్వరుడైతే ఈ గుడిని నిర్మించినట్టుగా కూడా ఇక్కడ చరిత్ర ఆధారాలైతే సూచిస్తున్నాయి మరి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కేశవపురం అని కూడా పిలిచేవాళ్ళట. అయితే ఈ క్షేత్రం స్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఆలయంలోని శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహం ప్రత్యేకత ఏంటంటే, స్వామివారు శంఖం, చక్రాన్ని సాధారణంగా కనిపించే విధానానికి భిన్నంగా ధరించైతే ఉంటారు మరి. ఈ పురాతన శిల్పకళ, ఆలయ నిర్మాణం ప్రతి భక్తుని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇక మీకు అవకాశం దొరికితే మాత్రం ఒక్కసారైనా ఈ దివ్య క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి.